వెల్కమ్ బ్యాక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3న తెనాలి పర్యటనను విజయవంతం చేయాలంటూ పార్టీ శ్రేణులకు జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. హెలీప్యాడ్లో దిగి వారాహి వాహనంపై రోడ్ షో ద్వారా మార్కెట్ సెంటర్లో పురవేదిక వద్దకు చేరుకుంటారని, పురవేదిక వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారంటూ తెలిపారు. కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనే సభను జయప్రదం చేయాలంటూ మనోహర్ సూచించారు. ఉమ్మడి మేనిఫెస్టోలోని సంక్షేమం, అభివృద్ధి వంటి పలు అంశాలపై పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తారంటూ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ముఖ్యంగా 3వ తారీఖు సాయంత్రం 4 గంటలకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో చెంచుపేటలో హెలికాప్టర్ ద్వారా అక్కడ దిగి అక్కడి నుంచి మెయిన్ రోడ్డు పైన వారాహి విజయ యాత్ర కొనసాగించే విధంగా ప్రజలందరికీ ఆయన కనపడి సుమారు 6 గంటలకి తెనాలి పురవేదిక దగ్గర మన మార్కెట్ సెంటర్ దగ్గర ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి 3 పార్టీలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా సమావేశమై తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. పొత్తులో భాగంగా మొట్టమొదటిసారి ఎన్నికల కార్యక్రమంలో ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తెనాలికి వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికే విధంగా, అదే కాకుండా మనం రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళికతోటి తెనాలి అభివృద్ధి కోసం కానివ్వండి, ఈ ప్రాంతంలో చేపట్టబోయే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వీటిపైన ఆయన ప్రత్యేకంగా ఉపన్యాసాల్లో ప్రస్తావిస్తారు. ముఖ్యంగా 3వ తారీఖున